भारत माता की जय। भारत माता की जय। 29వ స్వాతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఎంతో మంది మహానుభావులు ఈ సమయాన్ని మనకు కేటాయించిన వాళ్ళు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు కూడా వాళ్ళు భయపడకుండా వాళ్ళ ప్రాణాలను సైతము వాళ్ళు అప్పచెప్పి మనకి స్వాతంత్ర దేశాన్ని మనకి అప్పచెప్పేసేసి వాళ్ళు వాళ్ళ జీవితాలని వాళ్ళు సమర్పించుకున్నారు. సో ఈ స్వాతంత్ర దేశాన్ని మనకు అప్పచెప్పినట్లయితే మన బాధ్యత ఇంకా పెరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ దేశాన్ని మనము అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఎక్కువగా ఉంది. సో అంబేద్కర్ గారు ఈ స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర దేశాన్ని ఆయన ఇంకా రాజ్యాంగాన్ని స్థాపిస్తూ ఆయన 1948లో ఆయన మనకు ఒక కాన్స్టిట్యూషన్, ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా ఈ మహానుభావులు ఇచ్చిన మనకి దేశాన్ని మనము ఎలా అభివృద్ధి చేస్తాము అంటే ఒకే ఒక్క మాట చెప్తాను నేను. మనము ఎక్కువ సమయం కూడా మనం కుటుంబంతో, మన సంస్థతో మనము కేటాయించుకుంటూ ఉంటాం మన సమయాన్ని. సో ఈ స్వాతంత్ర దేశాన్ని ఏదైతే వాళ్ళు అభివృద్ధి చేసి మనకిచ్చారో మనం ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సో మనము మన కుటుంబ సభ్యులని వాళ్ళకి మంచి దారి చూయిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ, తర్వాత మన సంస్థ ఎంప్లాయీస్తో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతూ మనకు కేటాయించిన సీట్లను మనము వాటికి న్యాయం చేసినట్లయితే మనము సమాజాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. ఒక మంచి కుటుంబాన్ని మనం సమాజానికి ఇచ్చినట్లయితే ఒక మంచి మన నైపుణ్యంతో మనము ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మీ అందరి ముందు నేను ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. మీ అందరి సహకారంతో నిజామాబాద్ జిల్లా ఇవాళ గ్రాండ్ పీక్ ఛాలెంజ్లో నంబర్ 1గా నిల్చొనున్నాము. ఇది నా కృషి అనేది కాదు. నేను ఎప్పుడు రోజు కూడా నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాను. ఇంత మంచి టీంని నాకు ఇచ్చారు అని. ఇంతమంది ఆఫీసర్స్, డిప్యూటీ ఆర్ఎం గారు, పిఓ గారు, డిఈ గారు, ఏఓ గారు అండ్ ఆల్ ద టీమ్ సూపర్వైజర్స్, ఆర్ఎం ఆఫీస్ సూపర్వైజర్స్, ఈ నిజామాబాద్ సెక్యూరిటీ, దెన్ ఆల్ ద 6 డిపో మేనేజర్స్, 6 డిపో సూపర్వైజర్స్, స్టాఫ్, డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా, ఆల్ మెకానికల్ స్టాఫ్ అందరు కూడా ఇంత మంచి టీంని నాకు దేవుడు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికి కూడా మీరు ఒక జట్టుగా నాతో ఉన్నందుకు, నిజామాబాద్ జిల్లా నంబర్ 1గా నిల్చోబెట్టడానికి మీ అందరి సహకారం వల్ల ఇవాళ నంబర్ 1లో నిలబడి ఉంది జిల్లా. తర్వాత రాఖీ పౌర్ణమికి కూడా మనము 2nd ర్యాంక్లో, ఈ చిన్న జిల్లా 2nd ర్యాంక్లో మనము అభివృద్ధి చెందుతూ మనము నిజామాబాద్ జిల్లా కూడా పోటీ ఇవ్వగలుగుతుంది అన్ని జిల్లాలకి అని మనము నిరూపించుకున్నాం. సో మరొక్కసారి మరి ఈ సమయాన్ని నాకు కేటాయించి తర్వాత నాకు ఈ అప్రిసియేషన్స్ ఇవాళ చాలా మందికి మనము అప్రిసియేషన్స్ ఇస్తా ఉన్నాము. ఈవెన్ స్టేషన్ మేనేజర్స్ కూడా ప్రతి కేటగిరీ వాళ్ళు, ప్రతి క్యాడర్ వాళ్ళు సహకరించడం వల్ల మనము ఈ 2nd ర్యాంక్లో నిలబడున్నాం రాఖీ పౌర్ణమికి. తర్వాత ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా మనం అందరం కష్టపడతా ఉన్నాము, ఆల్ ద ఆఫీసర్స్, ఆల్ ద స్టాఫ్. సో శ్రావణ మాసంలో కూడా ఒక మంచి ర్యాంకులో నిలబడతాము అని అనుకుంటా ఉన్నాము. సో 23rd వరకు మనకి శ్రావణ మాసము ఛాలెంజ్ ఒకటి మనము నిలబడి ఉన్నాము. సో మళ్ళీ నిజామాబాద్ జిల్లా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్, మంచి జిల్లాగా ఇది నిలబెడతాము, మళ్ళీ దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము అని మీ అందరి సహకారంతో ఇదే జిల్లాని టాప్ ర్యాంక్లో నేను నిలబెడతాను.
చేస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తూ ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సహకరిస్తూ మళ్ళీ ఆల్మోస్ట్ అంటే ఈవెన్ యువర్ టీమ్ ఆర్ఎం ఆఫీస్ టీమ్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఎవ్రీ సీట్ వాళ్ళు కూడా మళ్ళీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనంద్ అండ్ బాగా పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఒక డిఫరెన్స్ ఆనంద్ బాబు ఒక డిఫరెన్స్ అందరూ కూడా వాళ్ళ సీట్లు ఇదే డిఫరెన్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా అప్రిసియేషన్స్ తీసుకోవాలి, నెక్స్ట్ టైం సెక్యూరిటీ తీసుకోవాలి, అకౌంట్స్ తీసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ అయితే తీసుకోలేదో అందరు కూడా ఐఎమ్ ద బెస్ట్ ఎంప్లాయ్ అని అందరు కూడా అప్రిసియేషన్స్ విత్ క్యాష్ అవార్డ్ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అయినా ఏదైనా విపరీతంగా మనకి ఖర్చు అవుతూ ఉంది. అంటే కోర్టులలో ఒక యాక్సిడెంట్ అవుతే మనము కోర్టుకి పే చేయాల్సి వస్తుంది, అంటే మన కుటుంబానికి పే చేయాల్సి వస్తుంది కోర్టు. సో చాలా కేసెస్ కూడా ఆయన స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళకి సహకరిస్తూ మన కేసెస్ అన్ని లోక్ అదాలత్లో సెటిల్ చేస్తూ మళ్ళీ టైమ్లీ మనకి ఒక ఖర్చు అవ్వకుండా సంస్థకి ఒక మంచి అభివృద్ధి బాటలో ఆయన సీట్కి న్యాయం చేస్తూ ఆయన మనకి ఖర్చు తగ్గించడం జరిగింది. సో ఐ మంచి రిటైర్మెంట్ లైఫ్ ఉండేలాగా కంగ్రాచులేషన్. అవి గురించి చెప్పాలి అంటే చెప్పిన వర్క్ టైమ్లీ మేడం చెప్పారు అంటే ఒక అరగంట ముందే ఆ వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు అంత కాన్ఫిడెన్స్. ఆల్ ద కేసెస్ కూడా ఇప్పుడు అన్ని సస్పెన్షన్ కేసెస్ కానీ అప్పీల్ కేసెస్ కానీ మ్యాక్సిమం అన్నీ జీరో ఉన్నాయి నా లెవెల్లో, ఏది కూడా పెండింగ్ లేదు. సో ఆసక్తి ఏంటంటే ఈవెన్ సస్పెన్షన్ కేసెస్ ఆయన లెవెల్స్లో డిప్యూటీ ఆర్ఎం లెవెల్లో కూడా జీరో చేయడము, నేను పిలిపించుకొని సస్పెన్షన్ కేసెస్ ఈవెన్ డిపో లెవెల్లో కూడా జీరో అయ్యేటట్టు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ సీట్లో కూడా ఏది కూడా పెండింగ్ అట్ డిప్యూటీ ఆర్ఎం సీట్ కానీ అండ్ ఈవెన్ అట్ డిఎం సీట్ కానీ ఆయన ఏది కూడా పెండింగ్ ఉండకుండా ఓన్లీ ఆన్ ద ఫోన్ ఆయన డిపో మేనేజర్స్తో మాట్లాడుతూ ఆల్ ద కేసెస్ మనకి ఓన్లీ సీట్ వర్క్ ఏంటంటే మనం దానికి ఆ సీట్లో మనం న్యాయం చేస్తూ జీరో చేయడం, మన ఫైల్స్ ఫైలప్ అవ్వకుండా జీరో చేయడమే ఇంపార్టెంట్. సో ఈవెన్ ఆసిఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ. సో శివాగ్ క్రాబ్ బస్సెస్ ఆగి ఉన్నాయి, మళ్ళీ ఆ డేటా అంతా ఇవ్వడము, మన బస్సెస్ మైలేజ్ ఎంత ఉన్నాయి, కొత్త బస్సెస్ తెప్పియడంలో ఆయన పాత్ర చాలా ఉంటుంది. మళ్ళీ మనకి కిలోమీటర్స్ అయిపోయాయి, మైలేజ్ అయిపోయాయి బస్సెస్, జిల్లాకి ఇంకా కొత్త బస్సెస్ కావాలి. మళ్ళీ కేఎంటీఎల్ డేటా ఇవ్వడము, టైర్స్ డేటా ఇవ్వడము, ఆయన డేటా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ డేటా ఇచ్చినట్లయితేనే ఏ డిపో వెనుకబడి ఉంది, ఏ డిపో మనము ఇంకా కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి అనేది డిప్యూటీ రీజనల్ మేనేజర్కి నాకు మెకానికల్ వైపు నుంచి డేటా ఇచ్చి మళ్ళీ ఆయన సీట్కి ఆయన న్యాయం చేస్తూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ. ఓపీఆర్ఎస్ కన్సెషన్స్ ఇస్తూ ఉంటారు మనకి ప్యాసింజర్స్కి, ఆ కన్సెషన్స్ ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత సీట్లు ఎక్కడైతే తక్కువ బుక్ అయి ఉన్నాయో ఇమీడియట్గా మాకు చెప్తూ ఉంటారు. సో ఈ సీట్స్ మనకి తక్కువ బుక్ అయ్యాయి అంటే
కాబట్టి మేము ఆ రూట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, మన ఆన్లైన్ ప్యాసింజర్స్ ఇంకా పెరిగేటట్టు మేము డేటా తోటి మేము అనలైజ్ చేసి ఇంకా ప్యాసింజర్స్ ఆ రూట్లో ఎక్కువ పెంచుకోవాలి. అండ్ టైమ్లీ డేటా ఇస్తూ ఉంటాడు ప్రవీణ్. మార్నింగ్ ఆపరేషన్స్ కూడా ఏ డిపో ఎంత పర్సంటేజ్లో ఆపరేట్ అయింది, మళ్ళీ ఎన్ని బస్సెస్ క్యాన్సిల్ అయ్యాయి అనే డేటా ఇవ్వడంలో ఈ డిపో ఇంకా క్యాన్సిలేషన్ లేకుండా నడపాలి అనే అనలైజేషన్ ఆఫ్ డేటా వస్తుంది మాకు. సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీ ఇన్ OPRS అండ్ డేటా. తొందరగా కంప్లీట్ చేసి రిటైర్డ్ వాళ్ళకి వాళ్ళ ఏరియర్స్ ముందుగానే ఇస్తాము. సో చెప్పిన టైంకి అనుకున్న టైంకి మనము వాళ్ళకి ఏరియర్స్ కంప్లీట్ చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. ఓన్లీ వెరీ లెస్ స్టాఫ్. సో ఐ థ్యాంక్ ఈవెన్ ఏఓ అండ్ PO ఇద్దరు కలిసి ఏరియర్స్ వాళ్ళు ఆడిట్ చేపిస్తూ ఉన్నారు. సో వి థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద టీమ్, ఏఓ అండ్ PO ఆల్సో.